హాయ్ గైస్, నేను మీ షబ్బీ సార్. ఈ వీడియోలో ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి 3.0 నోటిఫికేషన్ మనకి రిలీజ్ చేస్తున్నారా లేదా, ఇంతకీ రిలీజ్ చేస్తే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఇందులో టోటల్లీ 18 రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భర్తీ చేయనున్నారా లేదా, దానికి సంబంధించి ఇందులో మళ్ళీ మనకి ఏహెచ్ఏ పోస్టులు ఏమైనా ఉండొచ్చా ఉండకపోవచ్చా, దానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అందిస్తాను. కాబట్టి వీడియోని చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి గాయస్. ఓకే, ఫస్ట్ టైం ఇంకా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే రైట్, ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు జనవరి 31వ తేదీ క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. టోటల్లీ 40 అంశాల మీద క్యాబినెట్ మంత్రులు సమావేశమయ్యి టోటల్ ఆమోదించడం జరిగింది. 40 అంశాల. ఓకే, అందులో ముఖ్యంగా వచ్చేసి సంక్షేమం సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ వైద్య ఆరోగ్య శాఖలో టెట్ డిఎస్సికి సంబంధించి కొన్ని ఇతరితర జాబ్స్ సంబంధించినట్టు, అందులో మళ్ళీ గ్రామ సచివాలయం కూడా మేబీ తర్వాత యాడ్ చేయనున్నారని చెప్పి అందినటువంటి సమాచారం క్యాబినెట్ తర్వాత. ఓకేనా, పెద్ద ఎత్తున నిరసన అనేటటువంటి రావడం వలన ఈ పోస్టులను కూడా భర్తీ చేయాలి అని చెప్పి రావడం జరిగింది. కాబట్టి మోసం చేసిన ప్రభుత్వం వెటనరీలో ప్రీవియస్గా అంటే ఒకసారి చూసుకున్నట్లయితే 2021లో రాసినప్పుడు మార్క్స్ 5.10.12 మార్క్స్, ఇలా ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా పిలిచి ఇచ్చేసారు జాబ్. ఇప్పుడు కనీసం 25 మార్క్స్ దాటినా కూడా పోస్టులు వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం ఆలోచించి 2023లో వెటనరీ రాసిన వాళ్ళకి న్యాయం చేయండి, ప్రభుత్వం ఆలోచించి పోస్టులు పెంచి ఇస్తే బాగుంటుంది. అయినా ముందు 4,500 పోస్టులు అన్నారు, తర్వాత 1986 పోస్టులు చూపించేశారు. ఇది చాలా అన్యాయం సార్. సీఎం సార్ మీరు అనుకుంటే ఇవ్వగలరు అని చెప్పి కూడా మనకి ఇక్కడ కామెంట్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా గాయస్, కాబట్టి ప్రతి ఒక్కరు న్యాయం చేయండి. విశాఖపట్నంలో ఎస్టీ వాళ్ళకి ఎవరికి పోస్టులు రాలేదని కూడా తెలియజేసుకుంటున్నారు మర్జీ సమ్మా గారు. ఓకే, అదే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోకేష్ గారు సచివాలయం నోటిఫికేషన్ 3.0 ఎప్పుడు వస్తుంది సార్ అని అడుగుతున్నారు. ఇదే రకంగా చాలామంది అభ్యర్థులండి పర్సనల్గా కూడా కాల్ చేస్తున్నారు, మన వీడియోస్ కింద కామెంట్ అయితే చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు మన గ్రూప్లో కూడా. ఓకేనా, కాబట్టి ఇలా రకరకాలుగా అభ్యర్థుల నుంచి విన్నపాలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియోలో మీకు సచివాలయం 3.0 నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సిందే, అత్యవసరంగా యుద్ధ ప్రాతిపదికన పోస్టులు రిలీజ్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకేనా, మన యొక్క అభ్యర్థన మేరకే ఏదైనా గవర్నమెంట్ అనేది కదిలేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి మనం అడిగినటువంటి డిమాండ్లన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఓకేనా, క్యాబినెట్ అయిపోయిన తర్వాత కూడా స్పెషల్గా వాళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఖచ్చితంగా సచివాలయం 3.0 నోటిఫికేషన్, లైబ్రరీ పోస్టులు అనేటటువంటి కూడా భర్తీ చేయనున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా డిమాండ్ చేయండి అభ్యర్థులారా, అర్థమవుతుందా? కాబట్టి వీడియోని ప్రతి ఒక్క లైక్ చేసి ముందు వరకు షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క నిరుద్యోగికి ఈ వీడియో అందాలి, అతను చూడాలి, తద్వారా గవర్నమెంట్ దాకా వెళ్తుంది. మన అభ్యర్థన, మన యొక్క నిరుద్యోగుల గోడ్ అనేది వాళ్ళకి వినిపిస్తుంది. అప్పుడే వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మన ఏహెచ్ఏకి సంబంధించి సార్ నాది విఎస్పి డిస్టిక్, నాది మార్క్స్ వచ్చేసి 10.1-2 మార్క్స్ వచ్చాయి సార్. ఎస్టీ ఫీమేల్ సంబంధించి సార్ లోకల్ ప్రకాశం, నాన్ లోకల్ నెల్లూరు కడప పెట్టాను, 20 మార్క్స్ వచ్చాయి, జాబ్ వచ్చే అవకాశం ఉందా లేదా సార్, థర్డ్ లిస్ట్ ప్లీజ్ అంటున్నారు. ఖచ్చితంగా మేబీ రావాలని ఏదైతే కోరుకున్న రచన గారు. ఓకేనా, అదేవిధంగా శ్రీను గారు అడుగుతున్నారు ఈస్ట్ గోదావరికి పోస్టులు ఇవ్వలేదని అన్ని డిస్ట్రిక్ట్స్కి ఇచ్చారు, మరి మా డిస్ట్రిక్ట్లో జాబ్స్ ఇవ్వలేదు, అన్ని డిస్ట్రిక్ట్స్కి 20 మార్క్స్ వచ్చిన నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వలేదు, మరి లోకల్ వాళ్ళకి 13 మార్క్స్ వచ్చినా ఇచ్చారు, మరి మాకి ఎందుకు ఇవ్వలేదు సార్ అంటున్నారు. ఖచ్చితంగా అందరికీ న్యాయం చేయాలి, నాన్ లోకల్ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, లోకల్ వాళ్ళకు కూడా న్యాయం చేయాలి, ఇద్దరిని సమానంగా చూడాలి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను, అదేవిధంగా బీసీ అభ్యర్థులను, ఓసీ అభ్యర్థులను ప్రతి ఒక్కరూ సమానమేనండి. అందరికీ ఈక్వల్గా మార్క్స్ బేస్డ్గా వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళలో వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అందరికీ ఖచ్చితంగా జాబ్స్ అనేటటువంటివి ఎవరెవరికి అన్యాయం జరిగింది వాళ్ళందరికీ ఇవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటున్నట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు పోరాడదాం. ఓకే, థ్యాంక్ యూ గాయస్.